తమ్ముడు అభి, నేను, మన పిల్లలందరూ కలిసి ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చర్చించాం. మీ అందరికీ తెలుసు జరిగిన పరిణామాలను గూర్చి. ఆ చర్చలో చాలా విషయాలు సంఘానికి బహిర్గతం చేశాం. చాలామంది నేర్చుకున్నారు, చాలా పాజిటివ్గా కామెంట్లు పెట్టారు. అవును కదా, మనం ఇలాగే ఉండాలి, భారతీయులుగా మన వైఖరిలా ఉండాలి, మనం అందరినీ కలుపుకుపోవాలి తప్ప అన్యులతో ద్వేషాలు, అన్యులతో విభేదాలు మంచివి కావు, అవి సువార్తకు ఆటంకాలు తప్ప సువార్తకు మనకి ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితులు కావు అని మన పిల్లలందరూ కూడా కామెంట్లు చేశారు, తెలుసుకున్నారు. అయితే ఆ రోజు సోదరుడు వీరబాబు గారు లైన్లోకి వచ్చాడు. అతని పేరు, అసలు పేరు వీరబాబే, జేమ్స్ అని పేరు పెట్టుకున్నాడు తమ్ముడు. మనతోనే ఉండేవాడు, మనతోనే తిరిగేవాడు, మన ముందు ఉండేవాడు. నేను అవకాశాలు ఇచ్చాను తనకి మన సెమినార్స్లో. నేను అవకాశాలు ఇచ్చేంత వరకు ఎవరికి తెలీదు. మన సెమినార్స్ ద్వారానే ప్రపంచానికి పరిచయం చేశాను తమ్ముడిని. సో చాలా వినయ విధేయతలతో ప్రేమగా, నేను కూడా తనతో చాలా ప్రేమగా ఉండేవాడిని. ఈరోజు ఉదయం తన లైవ్లో కాకినాడలో అనుకుంటాను మాట్లాడాడు. యాక్చువల్లీ నేను స్పందించాల్సిన అవసరం లేదు, కానీ సమాజానికి ఒక చిన్న వివరణ ఇద్దాం అని స్పందిస్తున్నాను. ఎలాగూ వాళ్ళు మా దగ్గర ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి, అవి మేము బయట పెడతాం అన్నారు కాబట్టి నేనే చెప్పాను పెట్టండి అని. అది కూడా రాసిచ్చాను, మళ్ళీ లిఖితపూర్వకంగా రాసిచ్చాను. నాతో మాట్లాడినవి మీరు బయట పెట్టండి అని ముందు చెప్పినోండి నేనే రాసిచ్చా. సరే, ఆ విషయం పక్కన పెడితే తమ్ముడు పొద్దున మాట్లాడుతూ నా పాత పేరుతో నన్ను పిలిచారు అన్నాడు. యాక్చువల్లీ పాత పేరు అంటే ఏంటి? వదిలేస్తే పాతది అవుతుంది. వదిలేసావా చెప్పాలి, వదలలేదు కదా. ఆధార్ కార్డులో అదే ఉంటుంది, ఉద్యోగంలో అదే ఉంటుంది, నువ్వు రిజిస్టర్లో సంతకం పెట్టినప్పుడు అదే పెడతావు. వదిలేదు, జస్ట్ క్రిస్టియానిటీలో మాత్రమే పేరు మార్చుకున్నావు తప్ప పాత పేరు అలాగే ఉంది. సో తమ్ముడు మాట్లాడుతూ ఇలా చర్చలు జరుగుతున్నాయి అన్నయ్యతో, అన్నయ్య ఒప్పుకోలేదు అన్నట్టు. వాళ్ళు ఇంకా ముందే థంబ్నెయిల్స్ పెట్టేసుకుని వాళ్ళ పిల్లలు అనుకుంటాను మరి, చూడండి ఏమని పెట్టారంటే, భయపడి పారిపోతున్న విజయప్రసాద్ రెడ్డి అన్న ఫోటోలు వేసేసుకుని ఇష్టం వచ్చినట్టు రాసుకుని వాళ్ళు పెట్టేసుకున్నారు. సరే, ఇది వాళ్ళ ఆలోచన విధానం అని నవ్వుకున్నాను. నిన్న ఇంకా మాటలు జరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విధి విధానాలు ఇంకా నిర్ణయించుకుంటున్నప్పుడు ఇలాంటి తొందరపాటు చర్యలు మంచి పద్ధతులు కావు. చాలామంది నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, అన్న అవసరమా ఇవన్నీ? మనం అంతా క్రైస్తవులం కదన్నా, ఒక్కటే బాటలో ఉన్నాం కదన్నా, ఎప్పటికే అన్యజనులకు మధ్య లోకు అయిపోతున్నాం, ఇవన్నీ అవసరమా? కూర్చుని ప్రేమగా చర్చించుకుంటే బాగుంటుంది కదా, లోపల మాట్లాడుకుని అప్పుడు బయటికి ఏమైనా విషయాలు అవగాహన కల్పిస్తే బాగుంటుంది కదా అని చాలామంది పెద్దలు చెప్పారు, చాలామంది హితులు చెప్పారు, చాలామంది అలా కామెంట్లు కూడా చేశారు. సరే, ఆలోచిద్దాం, ప్రేమగానే మాట్లాడదాం. ఏం మాట్లాడినా మనోడేం మనకు పరాయుడేం కాదు, మన ముందు తిరిగినోడే, మనతో ఉన్నోడే. అన్నయ్య అంటూ నా చుట్టూ తిరిగినవాడే. సో మనకేమి అతని మీద ద్వేషం కానీ కోపం కానీ ఇప్పుడే కదా, ఎప్పుడూ లేవు. కానీ వాళ్ళు ఆ పోస్టర్లు చూసారా ఎంత బాధ కలిగిస్తున్నాయంటే, అలా పెట్టుకోకూడదు. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసే ఈ దుశ్చర్యలు సమాజానికి చెడ్డ సంకేతాలు ఇస్తాయి. నిన్న ఒక అర్ధగంట, నిన్న కాక మొన్న అనుకుంటాను, నిన్నే ఒక అర్ధగంట మాట్లాడటం జరిగింది. నిన్న హైదరాబాద్ మీటింగ్ నిన్నే కదా, ఒక 30 నిమిషాల పైనే కిరణ్ పాల్ గారు మధ్యలో ఉండి మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటారంటే, మేము మందిని తీసుకొస్తామంటే నేను అన్నాను, ఎందుకు? నేను మొదటి నుంచి ఒకటే స్టాండ్, మంది అంతా ఎందుకు, మనమిద్దరమే మాట్లాడుకుందాం అనేది నా స్టాండ్. ఎందుకు మంది అవసరమా? అక్కడికి పెద్దలు అంటున్నావు కాబట్టి ఒక 3 నిర్ణయించాం కదా, వాళ్ళు సరిపోతారు కదా, ఇంకెంతమంది మనకు కావాలని నేను చెప్పాను, అంతే. రేపు పొద్దున ఆడియో బయటకు వచ్చా కూడా మీకు అదే వినపడుతుంది, వినండి, ఏం పర్లేదు. మంది అవసరమా మనకి? ఈ విషయం మీద చర్చించేటప్పుడు అందరూ ఎందుకు? సో ఒక చక్కటి అవగాహనతో విగ్రహాలకు అర్పించినవి ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, అసలు తినొచ్చా తినకూడదా, తెలిసి తింటే పాపమా, తెలియక తింటే పాపమా, ఈ సబ్జెక్టుల మీద చర్చ చేద్దాం. స్వభావ పాపం ఉందంటున్నారు మీరు, అది మంచి పద్ధతి కాదు, దాని మీద చర్చ చేద్దాం అని నేను చెప్పాను. సరే, నిన్న లైవ్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఆ జూమ్ కాల్లోకి వచ్చినప్పుడు తమ్ముడు కొంచెం అగౌరవంగా మాట్లాడాడు.
సొల్లు సోది పదాలు వాడాడు. అది దైవ సేవకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. అది నాతో మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా నీకు పెద్దన్నయ్యగా, నీకు సపోర్ట్గా నిలబడి, నీకు ఎన్నో విషయాల్లో సపోర్ట్గా నిలబడి వేదికనిచ్చిన వాడిని నేను. ఎన్నో సభల్లో నీకు నేను వేదికనిచ్చాను. ఆ గౌరవం అయినా ఉండాలి. వయసులో పెద్దవాడిని నీకంటే ఆ గౌరవం ఉండాలి. సో ఆ పదాలు వాడకూడదు. చాలామంది వాటిని కూడా ఖండించారు, అలా వాడకూడతానని. సరే, ఒకవేళ చనువు కొద్దీ అన్నయ్యననే చనువుతో వాడుంటాడు, సరేలే వదిలేద్దాం, అది పెద్ద విషయం కాదు. వాడుక భాషలో తనకు అలవాటైన భాషలో మాట్లాడుంటాడు, దాన్ని కూడా నేనేం పట్టించుకోవట్లేదు. కానీ ఆ తదుపరి ఆ వెనకున్న ఒక తమ్ముడు, అతను కూడా నాకు పరిచయస్తుడే. ఇది వరకు నాతో అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమగా తిరిగేవాడు, ప్రాణం ఇచ్చేసేంత ప్రేమ చూపించేవాడు అతను. అంటే మనం మీకు వివరాలు నేను చెప్పను, కానీ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి వెతుక్కోండి. వీడియోలు ఇదిగో ఇలా వేలు చూపిస్తాడు వెనక నుంచి, అంటే తెలిసి అని అనలేనట్టుగా మిడిల్ ఫింగర్ చూపించడం అది మంచి పద్ధతి కాదు. అది పచ్చి బూత్. అది ఆ చిహ్నం పచ్చి బూతుకు చిహ్నం. అది సమాజంలో దాని బూతుకు వాడతారు, ఆ మిడిల్ ఫింగర్ చూపించడం అనేది. ఇంటర్నెట్లోకి వెళ్ళి వెతుక్కోండి, పచ్చి బూతులు ఉంటాయి దాని కింద. నేను అడిగాను తమ్ముడిని, తమ్ముడు ఇదేంటిది, ఇదే నేర్పిస్తున్నావా నువ్వు, ఏంది పద్ధతి అంటే, లేదన్నా మీరు వక్రీకరించకండి, అతను అలా చేయలేదన్నాడు. కానీ మీరు వీడియోలో చూస్తే అదే కనబడుతుంది. ఆ ఉద్దేశంతో చేయలేదన్నాడు. మరి ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు, కానీ అవి మంచి పద్ధతులు కావు. ఇలాంటివి అంటే చూడండి, ఒక చర్చ చేయాలి అంటే దాని ఉద్దేశం ఏంటి? క్రైస్తవ సమాజానికి మేలు చేయాలనే కదా. మేలు చేయాలనేనా? కిరణ్ పాల్ గారు నేను కూర్చున్నాం, జన్మపాపం గురించి చర్చించాం ఇదే రాజమండ్రిలో. చక్కటి అవగాహన ప్రజలకు కల్పించాం, ఏ గలాటా లేకుండా చక్కటి అవగాహన. అది సత్యం విన్నవాళ్ళు ఏదనేది నిర్ణయించుకుంటారు. నేను అదే చెప్పా, అలాగే చేద్దాం. జనాలు వద్దు, నేను మొదటి నుంచి ఏ స్టాండ్ మీద అయితే ఉన్నానో అదే స్టాండ్ మీద ఉందాం. ఎందుకు అందరూ లైవ్లో చూసేస్తారు, మన ఇద్దరం మాట్లాడేద్దాం. సమన్వయకర్తలు ఉంటారు, అధ్యక్షుడు ఒకడు ఉంటాడు, సరిపోతారు అనేది నేను చెప్పినటువంటి విషయం. ఏదో వాళ్ళు కక్ష లేదన్నాడు. నేను చాలా క్లియర్గా రాశాను, చాలా పాయింట్లోనే అవన్నీ చదివి వినిపించినప్పుడు కరెక్ట్ కాదు. కానీ ఆ పోస్టర్లు వాళ్ళే బయట పెడతా అన్నారు, వాళ్ళు బయట పెట్టకపోతే మనం పెడదాం. ఆడియో వాళ్ళే బయట పెడదాం అన్నారు, వాళ్ళు పెట్టకపోతే మనం పెడతాం. చర్చ పూర్తి కాకుండా ఇంకా మాటలు జరుగుతుండగా ఇలాంటి ప్రకటనలో తప్పు. నేను వీడియో ద్వారా చాలామందికి తెలియజేస్తున్నాను, క్రైస్తవ్యాన్ని దయచేసి నవ్వుల పాలు చేయకండి. ఇప్పటికి జరిగింది చాలు, అవమానాల పాలు చేయకండి. ప్రేమతో ఆత్మల్ని సంపాదించాలి. ఈ ఉన్మాద భావజాలం సరైంది కాదు. మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి. చిన్నపిల్లలు మీరు ఇంకా పరిపూర్ణ సత్యంలోనికి రాలేదు, రావాలి, నేర్చుకోవాలి. ఇది నేను చెప్పినటువంటి విషయం. ఏదో వాళ్ళ విషయంలో, వాళ్ళ కోర్టు కేసులో ఒక కుటుంబం పక్షాన నేను నిలబడినందుకు నా మీద కక్ష పెంచుకున్నారా అని అడిగాను కూడా. నేను బాధిత కుటుంబానికి అండగా నిలబడినందుకు నా మీద కక్ష పెంచుకున్నారా మీరు? అందులో ఆడియో విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. నేను చాలా సూటిగా అడిగాను. వాళ్ళు నా మీద కొన్ని నిందలేస్తారు, అందులో చాలా సూటిగా అడిగాను నేను. అది కూడా మీరు చూడొచ్చు. అలాగే తమ్ముడు బాధపడుతూ ఏంటది, మా బిడ్డను దూషించారు, ఇంట్లో వాళ్ళని దూషించారు, తప్పు, అలాంటి పాపిష్టి పనులు మేము ఎప్పుడు చెయ్యం, నేను చేయను, నాకు లేరా బిడ్డలో, వాళ్ళ బిడ్డ నా బిడ్డ కాదా, నా బిడ్డ లాంటిది కాదా, చెల్లెమ్మ అని పిలిచాను నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని. తప్పు, నేను అలాంటి పాపిష్టి పనులు ఎప్పుడు చేయను. ఇంట్లో వాళ్ళని దూషించేటువంటి నీచమైన సంస్కృతి సంప్రదాయం నాకు లేవు. కాబట్టి అర్థం చేసుకోవాలి అందరూ. ఒకవేళ ప్రేమపూర్వక అవగాహన సదస్సు జరిగితే క్రైస్తవ్యానికి మేలు చేసే విధంగానే అది ఉంటుంది. వాళ్ళ వెనకున్నటువంటి ఆ చిన్న బిడ్డలు యవనస్తులు ఉన్నారో తొందరపాటుగా తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టుకొని మీ ఛానల్ ప్రమోషన్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. నా ఫోటో వాడినా కూడా మీ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవచ్చు తప్పుగా పెడితే. వద్దు, మంచి పద్ధతి కాదు అది. ఇంకా మాట్లాడుకుంటున్నాం కాబట్టి పూర్తయ్యాక అసలు తను చెప్పాలి. అసలు ఈ పనికిమాల మాటలన్నీ మాట్లాడకుండా ముందే మాట్లాడుతున్నాం, ఇంకా కంగారు పడకండి. మాకు ఎవరో ఫోన్లు మాకు చేయట్లేదా, ఫోన్లు మాకు చేస్తున్నారు ఫోన్లు. కానీ మాకు వచ్చే ఫోన్లో ఎక్కువ అన్నా ఎందుకన్నా చిన్నపిల్లలతో మీకు అంటున్నారు. నిజం, చిన్నపిల్లలన్నా మీ ముందు తిరిగినోళ్లే కదా, ఎందుకన్నా రూమ్లో పెట్టి మాట్లాడండి, ప్రేమగా మాట్లాడుకోండి. ఆ తర్వాత మీరిద్దరూ మాట్లాడుకున్న తర్వాత మాకు చెప్పండి అన్న వాళ్ళు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. కొంతమంది ఏమో లేదన్నా చేసేయండి డిబేట్ అంతే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చేసేయండి, ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్పేయాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు
సీన్లోకి దిగితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. చాలా విషయాలు వస్తాయి. నిన్న కూడా అన్నాను నేను, వచన వక్రీకరణ గురించి మాట్లాడితే నీ నుంచి చాలా ఆనిముత్యాలు జారిపోయాయి తమ్ముడు. ఆ ఆనిముత్యాలన్నీ వచన వక్రీకరణలు జరిగినటువంటి ఆనిముత్యాలు ఉన్నాయి, మాట్లాడదాం అని అన్నాను. సో కాబట్టి ఈ విషయాల మీద ఒక చిన్న అవగాహన ఇది. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. వారి మీద మనకేమి ద్వేషాలు, కోపాలు దైవసాక్షిగా లేవు. నేను వారికి దైవసాక్షిగా ఎలాంటి అన్యాయం నేను ఇంతవరకు చేయలేదు కూడా, చెయ్యను కూడా. వారు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. శత్రువునే ప్రేమించమన్నాడండి బైబిల్లో. మనకు శత్రువులు ఎవరున్నారు అసలు? ఏమన్నాడు యేసుక్రీస్తు? శత్రువు అయినా కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. మనకు శత్రువు ఎవ్వరూ లేరు. వాళ్ళు కూడా నాకేం శత్రువులు కదా, నా తమ్ముళ్ళు. ఇప్పటికీ అదే చెప్తా, నా తమ్ముళ్ళు. అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచిన వాళ్ళు, నాతో కలిసి భోజనం చేసిన వాళ్ళు కదా. సెమినార్కి వచ్చినప్పుడు నా పక్కన కూర్చోబెట్టుకున్న, నన్ను హత్తుకుని ప్రేమ మాటలు చెప్పారు. అది వాళ్ళ అలాగే చూశాను నేను వాళ్ళని. నేను సెమినార్కి వచ్చిన వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేవాడిని కాదు, బట్టలు కొనిచ్చేవాడిని. ఎందుకు? నా తమ్ముళ్ళు. డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అవమానించడం కరెక్ట్ కాదు. బట్టలు కొనిచ్చేవాడిని. అన్నయ్యగా, అరే నాన్న మీరు ఇలాగే ఉండండి, ఎప్పటికీ ప్రేమగా ఉండండి అని.